నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మనకి నీ పెయిన్ వచ్చేటప్పుడు అందరికీ ఒకటే భావన ఉంటుంది. నాకేమన్నా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ వచ్చిందా? సో, నాకు వైటమిన్ డెఫిషియన్సీ ఏవైనా ఉండుండొచ్చు. సో, అందుకే నాకు పెయిన్స్ వస్తున్నాయి. ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు. నీ పెయిన్ అంటే కేవలం కార్టిలేజ్ అరిగిపోవడం మాత్రమే కాదు. నీలో చాలా భాగాలు ఉంటాయి. మనకి లిగమెంట్స్ ఉంటాయి, మెనిస్కస్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది. సో, వీటిలో ఏ ప్రాబ్లమ్ వచ్చిందని మనం ఎలా తెలుసుకుంటాం? వీటన్నిటికీ కూడా పీఆర్పీ అనేది అసలు పనిచేస్తుందా? సో, వీటన్నిటికీ కూడా పీఆర్పీ చెక్ పెడుతుందా? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనల్ చంద్ర ఫ్రమ్ ఈపీ అండ్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో మ్యామ్, సో మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పుల దగ్గరకు వచ్చేటప్పటికల్లా అందరికీ ఒకటే గుర్తుకొస్తుంది. నా మోకాళ్ళలోని గుజ్జు అరిగిపోయింది కాబట్టి ఇంకా నేను సర్జరీకి వెళ్ళాల్సి వస్తుందేమో, ఆ స్టేజ్కి వచ్చానేమో అనుకుంటారు. కానీ ఇది కాకుండా మోకాల్లో ఉండే భాగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా లిగమెంట్స్ కానీ, కార్టిలేజ్ కానీ, మెనిస్కస్ కానీ ఎలా పీఆర్పీ అనేది పనిచేస్తుంది? లిగమెంటరీ అయితే మనకి ఎలా తెలుస్తుంది? సో ఇది మీకు మోకాల్ గురించి చాలా ఐడియా ఉంది. అంటే మీతో చేసే ఐడియా వచ్చింది. సో ఇది మీరు చెప్పారు కదా, ఇది మోకాల్ నొప్పికి రీజన్ ఓన్లీ అరుగుదల వల్ల కాదు. మోకాల్కి సపోర్ట్ కోసం చాలా లిగమెంట్స్ ఉన్నాయి. లిగమెంట్స్ లో ప్రాబ్లం ఉంటే కూడా మోకాల్ నొప్పి స్టార్ట్ అవుతుంది. యూజువల్ గా మీరు చూడండి, యంగ్ పేషెంట్స్ వస్తున్నారు కదా, 35-40 వల్ల కొన్ని ఇంజరీ తర్వాత, బైక్ నుంచి ఆర్ బండి నుంచి ఫాల్ అయిన తర్వాత, ఆర్ కొన్నిసార్లు స్టేజ్ క్లైంబింగ్ లో మెట్లగడం దిగడం చేస్తే ఒక క్లిక్ సౌండ్ వస్తుంది, తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది. సో ఈ అన్ని లిగమెంట్స్ ప్రాబ్లం వల్ల. దాంట్లో ఒక లిగమెంట్ ఉంది ACL, ఇంకా ఒకటి లిగమెంట్ ఉంది మెనిస్కస్. సో ఈ రెండు లిగమెంట్స్ లో ప్రాబ్లం ఉంటే అలాగే ఇది మోకాల్ అరుగుదల లాగానే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. వాకింగ్ చేసినప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది, మెట్లగడం దిగడం టైంలో నొప్పి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎక్స్రే చేస్తే కొంచెం అరుగుదల తెలుస్తుంది. ఇది డాక్టర్స్ చెప్తారు అరుగుదల స్టార్ట్ అయింది, మీరు నీ రీప్లేస్మెంట్ కి వెళ్ళాలి. ఇది కాదు. ఫస్ట్ మోకాల్ నొప్పికి రీజన్ ఐడెంటిఫికేషన్ చేయాలి. కొన్నిసార్లు ఇది జస్ట్ ఒక బర్సా మీన్స్ ఒక స్పేస్ ఉంది, దాంట్లో ఫ్లూయిడ్ కలెక్ట్ అయితే, నీరు కలెక్ట్ అయితే కూడా నొప్పి స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా ఎందుకు వస్తుంది? ఇది కొన్ని బరువు ఎక్కువ ఉంటే, ఓవర్ యూజ్ వల్ల, ఇంజరీ వల్ల కొన్నిసార్లు స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న ప్రాబ్లం తో కూడా ఎంత పెద్ద నొప్పి స్టార్ట్ అవుతుంది. సో పేషెంట్స్ కి భయం అవుతుంది, నాకు అరుగుదల స్టార్ట్ అయింది, కార్టిలేజ్ లాస్ స్టార్ట్ అయింది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఐడెంటిఫై పెయిన్ జనరేటర్. మీ నొప్పికి రీజన్ ఏంటి? గుజ్జు వల్ల, లిగమెంట్ వల్ల, బర్సా వల్ల, ఆర్ జస్ట్ మసిల్ వల్ల. సో ఇదే మెయిన్ థింగ్. సో ఫస్ట్ పేషెంట్ కి పెయిన్ జనరేటర్ ఐడెంటిఫికేషన్ తర్వాత కొన్ని క్లినికల్ టెస్ట్ చేస్తాము. తర్వాత అల్ట్రాసౌండ్ ఉంది. అల్ట్రాసౌండ్ లో మోస్ట్ 90% ఆఫ్ ద స్ట్రక్చర్స్ ప్రాపర్ గానే తెలుస్తుంది. సో చూసిన తర్వాత నేను ఐడెంటిఫై చేస్తాము, తర్వాత ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాము. సపోజ్ ఇది ఓన్లీ సాఫ్ట్ టిష్యూ ప్రాబ్లం ఉంటే కొన్నిసార్లు టాబ్లెట్స్ లో ఎక్సర్సైజ్ వల్ల ఇంప్రూవ్మెంట్ అవుతుంది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కొన్ని పేషెంట్స్ కి PRP రిక్వైర్మెంట్ ఉంది, సో PRP చేస్తాము. బట్ PRP ఇక్కడ చేయాలి, జాయింట్ లో చేయాలి, మెనిస్కస్ దగ్గర చేయాలి, ACL ఇంజరీ వల్లకి హీల్ కోసం చేయాలి, బర్సాలో చేయాలి. అల్ట్రాసౌండ్ లో చూసిన తర్వాతే చేస్తాము. తర్వాత PRPకి ప్రిపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఇది లిగమెంట్ ఇంజరీకి హీల్ కోసం ఒక వేరే విధానం ప్రకారం PRP ప్రిపేర్ చేస్తాము, గుజ్జు రిపేర్ కోసం వేరే విధానం PRP ప్రిపేర్ చేస్తాము. సో దానికి ఒక సైన్స్ బ్యాక్డ్ ప్రోటోకాల్ ప్రకారం చేస్తారు. అంటే జనరల్ గా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏమని చెప్తూ ఉంటారు, లైక్ కార్టిలేజ్ అసలు అరిగిపోయిందంటే దాన్ని రీజనరేట్ చేయడం కుదరదు, అండ్ మెనిస్కస్ టేర్ అయిందని అంటే కూడా దాన్ని మనం రిపేర్ చేయడం చాలా కష్టం అవుతుంది అని చెప్తూ ఉంటారు. వీటన్నిటికీ మరి ఎలా మనం PRP తోటి మనం చెక్ పెట్టగలుగుతాం, ఎలా రీజనరేట్ అవుతుంది అని? ఇప్పుడు PRP ఉంది కదా, PRPలో ఇది ముందు వరకు PRP వర్క్ అవుతుందా లేదా ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. కానీ ఇప్పుడు 3-4 years నుంచి ఇది కాంట్రవర్సీ కాదు. ద పాయింట్ ఈస్ PRPలో ఎలా చేయాలి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ PRP గురించి ఆర్టికల్స్ మోర్ దెన్ 15,000 ఆర్టికల్స్ ఉంది. హౌ టు డూ సక్సెస్ఫుల్ PRP. సో అరుగుదల వల్లకి ప్రిపరేషన్ వేరే, లిగమెంట్ ఇంజరీస్ కి ప్రిపరేషన్ వేరే. తర్వాత ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో ఎందుకు PRPకి సక్సెస్ రేట్ చాలా హై ఉంది? బికాస్ టైప్ ఆఫ్ PRP, ప్రిపరేషన్ ఆఫ్ PRP ఇంపార్టెంట్ ఉంది. ఒక ల్యూకోసైట్ పువర్ PRP ఉంది, సూపర్ డోస్ PRP ఉంది, హై డోస్ PRP ఉంది, నార్మల్ PRP ఉంది, GFC ఉంది. ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ ఎగ్జోజోమ్స్ కూడా రీసెర్చ్ లో ఉంది. సో ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో ఏ పేషెంట్స్ కి ఏ టైప్ ఆఫ్ PRP సూట్ అవుతుంది, ఇది డిసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్ ఉంది.
సో ప్రతి పేషెంట్ కి ఒకటేలాగే పిఆర్పి బ్లడ్ 20 ml బ్లడ్ తీసిన తర్వాత ఇంజెక్ట్ చేస్తాము, రిజల్ట్స్ రాదు. సో రీజనరేషన్ కోసం కార్టిలేజ్ ఇంప్రూవ్ అవుతుంది, లిగమెంట్ కూడా హీల్ అవుతుంది. దానికోసం ఇప్పుడు చాలా మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ దే ఆర్ యూజింగ్ పిఆర్పి ఫర్ హీలింగ్ ఫ్రాక్చర్ కూడా. ఫ్రాక్చర్ లో రాడ్స్ ఇది పెడతారు కదా, సర్జరీ చేస్తున్నారు కదా, సో ఫాస్టర్ హీలింగ్ కోసం పిఆర్పి కూడా ఇంజెక్ట్ చేస్తారు. సో రీసెర్చెస్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దిస్, అండ్ ప్రాక్టికలీ కూడా చాలా మంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ పిఆర్పి ఫర్ వేరియస్ కండిషన్స్. సో తప్పకుండా రీజనరేట్ అవుతుంది, తప్పకుండా లిగమెంట్స్ కూడా హీల్ అవుతుంది, బట్ ప్రాపర్ విధానం ప్రకారమే చేయాలి. మ్యామ్ ఇప్పుడు రేడియేషన్ థెరపీ అని ఆర్టరీ ఎంబోలైజేషన్ అని వచ్చాయి. సో ఇది పెయిన్ తెలియకుండా, ఆ పెయిన్ ఏదైతే తీసుకెళ్తుందో బ్రెయిన్కి నర్వ్స్, ఆ ఆర్టరీస్ని వాళ్ళు కాల్చడం అనేది జరుగుతుందా పెయిన్ తెలియకుండా? పెయిన్ తెలియనప్పుడు ఆటోమేటిక్గా ఏ ట్రీట్మెంట్ తీసుకోరు, వదిలేస్తారు కదా, అప్పుడు ఇంకా అరుగుదల అనేది పెరిగిపోతుంది కదా. ఇదేనా ఇప్పుడు నొప్పి తగ్గింది కోసం టాబ్లెట్స్ ఉంది కదా, నొప్పి తగ్గింది కోసం వేరే వేరే ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ కూడా ఉంది నొప్పి తగ్గని కోసం, కానీ ఇది నా సొల్యూషన్ కాదు కదా. పేషెంట్ ఎందుకు వచ్చారో మీ దగ్గర? బికాజ్ నొప్పి ఉంది. నొప్పి ఎందుకు? డ్యామేజ్ వల్ల. సో నొప్పి తగ్గింది కోసం మీరు టాబ్లెట్స్ కూడా యూజ్ చేయండి, బట్ డ్యామేజ్ కి రిపేర్ అవ్వాలి కదా. అండ్ ఈ డ్యామేజ్ ప్రతిరోజు జరుగుతుంది. సో ఈ అరుగుదలకి స్టాప్ చేయాలి, స్లో డౌన్ చేయాలి. ఎంత డ్యామేజ్ అయింది దానికి కొంచెం రిపేర్ చేయాలి. సో ఈ పిఆర్పి ఈ ప్రాసెస్ లో హెల్ప్ అవుతుంది. నొప్పి తగ్గింది కోసం స్టెరాయిడ్స్ ఉంది, నొప్పి తగ్గింది కోసం లేజర్ ట్రీట్మెంట్ ఉంది, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ ఉంది, ఎంబలైజేషన్ ట్రీట్మెంట్ ఉంది. ఇది ఉంది, కానీ మీకు ప్రాపర్ సొల్యూషన్ కావాలి, లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలి. లాంగ్ టర్మ్ సొల్యూషన్ పిఆర్పిలో ఉంది. సో ఇలా నెగ్లెక్ట్ చేసి ఎక్కువ రోజులు వదిలిపెడితే మోకాల దగ్గర, సో దాని షేప్ ఏమైనా చేంజ్ అయిపోతుందా? ఎక్కువ డ్యామేజ్ అయిన తర్వాత ఏమవుతుంది, జాయింట్ అన్ని స్టక్ అవుతుంది. జాయింట్ స్టక్ అయిన తర్వాత కొంచెం బెండ్ కూడా అవుతుంది, సపోర్టింగ్ లిగమెంట్స్ కూడా వీక్ అవుతుంది. సో ఆ టైంలో మీకు ఇది లేకుండా ఉంటేనే మీరు వెంటనే నొప్పి స్టార్ట్ అయిన టైంలో చెక్ చేస్తే ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందా, మీరు ఇది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ స్టేజ్లో రాదు. మళ్ళీ పిఆర్పి అనేది మరి ఏ స్టేజ్లో ఉపయోగపడుతుంది వీళ్ళకి? ఇది పిఆర్పికి ఉపయోగం స్టేజ్ ప్రకారం కాదు, ఇది పిఆర్పికి ఉపయోగం పేషెంట్స్ కండిషన్ ప్రకారం ఉంది. ఓకేనా? సో కొన్ని కేసెస్ లో వెంటనే పిఆర్పిలో రిజల్ట్స్ బాగానే అవుతుంది, కొన్ని పేషెంట్స్ లో పిఆర్పికి రిజల్ట్ కోసం కొంచెం టైం పడుతుంది. బట్ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ స్టేజ్, ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్. ఇదే ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఇదే మాట్లాడతాను, స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంటే పిఆర్పి వర్క్ అవుతుంది, 3-4లో పిఆర్పి రోల్ కాదు. ఇది రాంగ్, ఇట్ ఈస్ రాంగ్. రీసెర్చెస్ ప్రకారం కూడా పిఆర్పి ఏ స్టేజ్లో ఇంజెక్ట్ చేస్తే మీకు డ్యామేజ్ స్లో డౌన్ అవుతుంది, ఇది రీసెర్చెస్లో ఉంది. చాలా రీసెర్చెస్ ఇప్పుడు ఇది పబ్లిష్ అయింది. అండ్ ఆల్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో, వెస్టర్న్ పబ్లికేషన్స్లో, ఇండియన్ కండిషన్స్లో కూడా చాలా రీసెర్చెస్ ప్రకారం పిఆర్పి జరుగుతుంది డ్యామేజ్కి స్లో డౌన్ కోసం. చాలా రిజల్ట్స్ ఉపయోగం ఉంది. ఎర్లీ రిజల్ట్స్ కావాలి, త్వరగా కావాలి అనుకునేటప్పుడు ఈ డబుల్ డోస్ పిఆర్పి అనేది ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది? ఇది డబుల్ డోస్ పిఆర్పి, సూపర్ డోస్ పిఆర్పి ఆర్ హై డోస్ పిఆర్పి ఒక ప్రోటోకాల్ ప్రకారం చేయాలి. సో కొన్ని పేషెంట్స్కి డ్యామేజ్ ఎక్కువ ఉంటే, అవసరం ఎక్కువ ఉంటే సూపర్ డోస్ చేస్తాము. సూపర్ డోస్కి రిజల్ట్స్ లైక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పిఆర్పి మోర్ దెన్ 5 billion ఉంటే దానికి రిజల్ట్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ నార్మల్ పిఆర్పి. సో ఇది మీరు పిఆర్పి కోసం వెళ్ళినప్పుడు టైంలో తప్పకుండా ఇది 2 questions డాక్టర్తో అడుగుతారు. ఫస్ట్, ఇది టైప్ ఆఫ్ పిఆర్పి, ఏ టైప్ ఆఫ్ పిఆర్పి ఇంజెక్ట్ చేస్తారు, ఎక్కడ ఇంజెక్ట్ చేస్తారు, ఇది బ్లైండ్గా ఇంజెక్ట్ చేస్తారు, మషిన్లో చూస్తూ చేస్తారు. సెకండ్, మీ ట్రైనింగ్ ఏంటి పిఆర్పి గురించి, బికాస్ ట్రైనింగ్ ఇది మెడికల్ ఇది కదా, సో యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ ట్రైనింగ్. థర్డ్ థింగ్ ఇస్ వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పిఆర్పి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ పిఆర్పి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. వాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పిఆర్పి మీరు ఇంజెక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. సో అది డాక్టర్ని అడిగి కనుక్కోవాలి. ఇవన్నీ కూడా హాస్పిటల్లో ఉందా లేదా చూసుకొని అప్పుడు రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. రిజల్ట్ తప్పసి చాలా మంది పేషెంట్స్ చాలా మంది డాక్టర్స్ పేషెంట్స్ కి హోప్ ఇస్తారు, చాలా మంది డాక్టర్స్ పేషెంట్స్ కి కాన్ఫిడెన్స్ ఇస్తారు. కానీ మీకు రిజల్ట్ కోసం యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ పిఆర్పి. రిజల్ట్స్ కావాలి కదా, పేషెంట్ నా దగ్గర రిజల్ట్ కోసం వస్తున్నారు. సో ఇప్పుడు రిజల్ట్ కోసం సైన్స్ ఉండాలి, అండ్ ఏ ప్లేస్లో మషిన్స్ ఉంటే, ట్రైనింగ్ ఉంటే, అండ్ ప్రాపర్ టీమ్ ఉంటేనే చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.